హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ సెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ ఏ కాలేజీలో సీట్స్ ఖాళీగా ఉన్నాయి అండ్ అదేవిధంగా ఆ కాలేజీలో సీట్స్ ఖాళీగా లేవంట అండ్ ఆ కాలేజీలో సీట్స్ ఖాళీగా ఉన్నాయంట, అవే పెట్టుకుందామని కొంతమంది అసలు ఆ కాలేజీలో సీట్స్ లేవంట, పెట్టుకోవద్దని కొంతమంది చెప్పుకుంటూ ఉన్న డిస్కషన్ అనమాట. అండ్ నన్ను కూడా అడుగుతున్నారు అండ్ వాటితో పాటు ఇంకొన్ని డౌట్స్ అడుగుతున్నారు. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా చెప్తున్నాను, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి, ఏ కాలేజీలో సీట్స్ ఖాళీగా ఉంటాయనేది ఎవరికీ తెలియదు. అంటిల్ అన్లెస్ కాలేజీ వాళ్ళు చెప్తే తప్ప. కాలేజీ వాళ్ళు చెప్పరు. చెప్పారంటే వాళ్ళు మంచివాళ్ళు. నువ్వు ఏ కాలేజీకైనా వెళ్ళు, వాళ్ళు చెప్పరు. అండ్ వాళ్ళకి తెలియదు కూడా కొంత. ఎలా అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో లేదా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఒక కాలేజ్ సీట్ వచ్చి ఉంటుంది. నాకు కాలేజ్ సీట్ వచ్చినప్పుడు నేను థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తానా లేదనేది కాలేజీకి ఎలా తెలుసు? అండ్ నాకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు సీట్ వస్తేనే కదా నాకు ఈ కాలేజ్ సీట్ క్యాన్సిల్ అయ్యేది. అంటే మీరు ఖచ్చితంగా అన్ని కాలేజెస్ని మీరు పెట్టుకోవాల్సింది తప్పదు. అంతే, ఎన్ని కుదిరితే అన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. మనం ఎక్కడ ప్రిడిక్ట్ చేయలేం. నాకున్న చెప్తున్న నాలెడ్జ్ ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ చెప్పారు నాకు కొన్ని కాలేజెస్. అవన్నీ నేను వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక విటేపీలో ఒక స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ అదే వచ్చింది, కాలేజ్ రిపోర్ట్ చేశారు. తను బెంగళూరులోకి వెళ్ళి కామెడీకే పరంగా తను జాయిన్ అయిపోయాడు. ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేశారా? చేయలేదు. జాయిన్ అయ్యాడా? జాయిన్ అవ్వలేదు. కానీ వెళ్ళి నేను నాకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఏం చేశాడు, కానీ జాయిన్ అవ్వలేదు. సో ఆ సీట్ తనకు ఉండిపోయింది. మరి అప్పుడు ఆ సీటు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఇస్తారా ఎవరైనా తెలియదు. ఇలా కొంతమంది క్యాన్సిల్ చేసుకున్న సీట్స్ ఉన్నాయి, కొంతమంది క్యాన్సిల్ చేయకుండా వేరే దగ్గర జాయిన్ అయిపోయిన సీట్స్ ఉన్నాయి. సో మనం ప్రిడిక్ట్ చేయలేము. సింపుల్గా చెప్పేది ఏంటంటే ప్రిడిక్ట్ చేయలేము. ఖచ్చితంగా అన్ని కాలేజెస్ని మీరు పెట్టుకోండి, మంచి మంచి కాలేజెస్ అన్నీ కూడా. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కాలేజ్ రాని వాళ్ళు మాత్రమే, అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏ ఫేజ్లో కాలేజ్ రాని వాళ్ళు మాత్రమే చిన్న చిన్న కాలేజెస్ కూడా పెట్టుకోండి. కానీ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ కొంచెం మంచి కాలేజ్ వచ్చిన వాళ్ళు ఆ కాలేజ్ కన్నా బెటర్ కాలేజే పెట్టుకోండి. ఎందుకంటే వన్స్ మీకు ఒక కాలేజీలో సీట్ అలాట్ అయిందంటే ఈ కాలేజీలో సీట్ అనేది పోతుంది. నేను చాలా చూశాను స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో విట్టేపీ, ఎస్ఆర్ఎంఏపీ అండ్ ఆదిత్య యూనివర్సిటీ, టాప్ జేఎన్టీయూ, తర్వాత టాప్ కాలేజ్, టాప్ యూనివర్సిటీలో సీట్ వచ్చి కూడా కకృతిపడి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సరిగా ఆర్డర్ పెట్టుకోక చిన్న కాలేజెస్, ఇప్పుడు జేఎన్టీయూ కాకినాడ వచ్చిన వారికి మళ్ళీ జేఎన్టీయూ నర్సరావుపేట వచ్చింది. జేఎన్టీయూ కాకినాడ బెస్ట్, నర్సరావుపేట బెస్టా? కౌన్సిలింగ్కి వెళ్ళి లాస్ అయిపోయారు. సో అలా వెళ్ళకుండా ఉండటం కోసం మీరు మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను, సర్టిఫికేట్స్ ఇప్పిస్తాను. దానికోసం నాకు తెగ ఫోన్లు చేస్తున్నారు. రోజుకి 50 మంది ఫోన్లు చేస్తున్నారు. నిజంగా ఇప్పిస్తావా? నీ నెంబర్ కలుస్తా కదా? నేను చెప్పింది ఏంటంటే, మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వస్తే, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రాకుండా నువ్వు బయట యూనివర్సిటీకి వెళ్తానని నేను కాలేజ్ రిక్వెస్ట్ చేయలేను. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ నీ సీట్ వస్తే ఎందుకు ఎవరో నేను వచ్చి క్వశ్చన్ చేస్తాను. అది నేను చెప్పింది. అండ్ ఫీజుల గురించి నేను చెప్పలేను, ఎందుకంటే మీరు కట్టేటప్పుడు వాళ్ళ కాలేజ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ నాకు తెలియదు. మీరేం మాట్లాడుకున్నా వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలియదు, కాబట్టి వాటి విషయంలో నేనేం చేయలేను. ఓకే, ఆ ఫీజు ఇస్తారా ఎవరు అనేది అది ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకుంటే రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అది అండ్ ఇంకేమున్నాయి ఆల్మోస్ట్ కవర్. అండ్ ఇంకోటి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు పోయింది అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మీ సీట్ అలాట్ అయినట్టు. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అనేది పోదు. ఓకేనా? క్లియరా? మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఆల్మోస్ట్ క్లియర్ చేసాను అనుకుంటున్నాను. ఇంకా మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వాటి మీ యొక్క డౌట్స్ని రిప్లై ఇస్తాను. అండ్ నేను ఇచ్చే అప్డేట్స్ మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయన్నమాట. మీరు మా వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. అక్కడ నేను ఏమేమి కాలేజ్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ఎంతమంది సీట్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నారని చెప్తూ ఉంటాను. సో నాకు పింగ్ చేస్తా కదా, అన్న నాకు విట్టేపీలో వచ్చింది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, సో నేను థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అటెండ్ అవుతున్నాను అంటే తనకి ఇష్టం లేదనేగా నేను అడ్జస్ట్ మీకు అప్డేట్ చేస్తాను. సో అక్కడ ఒక కాలేజ్ పేరు, పలానా సీటు, కుదిరితే ఒక సీటు లేదంటే అట్లా అప్డేట్ చేస్తూ ఉంటాను, మీకు హెల్ప్ అవుతుంది. సో దానికోసం మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. ఆ అప్డేట్స్ కోసం ఎందుకు నేను వాట్సాప్ ఛానల్లో పెట్టాను, రిమైనింగ్ పెట్టొచ్చు కదంటే వాట్సాప్ ఛానల్ నా పర్సనల్ ఫోన్లో ఉంటుందన్నమాట. ఓకే, ఈ టెలిగ్రామ్ ఛానల్స్, మన అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇవన్నీ కూడా సపరేట్ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ఎప్పుడు నాకు అందుబాటులో ఉండదు కాబట్టి వాటిలో మనం అప్డేట్ చేయలేకపోతున్నాం. సో వాటిలో రిమైనింగ్ అప్డేట్స్ అని వస్తాయి. అండ్ ఆల్రెడీ మనం పెయిడ్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పటికి ఒక 4 మెంబర్స్కి 5 మెంబర్స్కి మనం
వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసాం. అండ్ అదేవిధంగా ఎలా పెట్టుకోవాలి అలాట్మెంట్ ఇవన్నీ కూడా చెప్పాం అనమాట. సో దానికి కానీ మీరు ముందుగానే అమౌంట్ అనేది పే చేయాలి. ఎక్కడ నేను స్పెసిఫిక్గా ఫిక్స్ చేయట్లా అమౌంట్ ఎంత ఏమీ లేదు. సో వాళ్ళు ఎంతో కొంత ఇస్తున్నారు, ఫోన్పే అమౌంట్ సెండ్ చేస్తున్నారు. సెండ్ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపిస్తాను, నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ నాకు అమౌంట్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నాకు ఏంటంటే స్టూడెంట్స్ ఎవరికైతే రిక్వైర్డ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వస్తారు. అదే మనం వరకు ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే రోజుకి 150, 250 రాగా మనం రిప్లై ఇవ్వలేకపోగా మళ్ళీ 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత బుక్ ఇచ్చేవాళ్ళు రిప్లై నీకెందుకు వాట్సాప్ నెంబరు ఇట్లా తిరిగి నాకే వేస్తున్నారు. సో అందుకని మనం స్టాప్ చేసాం. మనం ఓన్లీ పెయిడ్ గైడెన్స్ మనం ఎంత ఫిక్స్ చేయలేదు అన్నమాట ఇప్పటివరకు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్తాము. ఇప్పటికి ఎంతో కొంత వాళ్ళు నచ్చిన అమౌంట్ ఇస్తున్నారు, వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేస్తున్నాం. అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ పరంగా సపోర్ట్ ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే ఫ్రీ అనేసరికి అందరూ ప్రతి కూడా వస్తారు. సో పెయిడ్ అనేసరికి తగ్గుతున్నారు అనమాట. సో కంపేర్ టు ప్రీవియస్తో పోల్చుకుని కొంచెం తగ్గింది. బట్ కాల్స్ అయితే వస్తున్నాయి. ఇంతకుముందు మేము వాట్సాప్ మెసేజ్ చెప్పి కాల్స్ వస్తున్నాయి, మీ నెంబర్ కలుస్తున్నారు అని చెప్పి కాల్స్ వస్తున్నాయి అనమాట. సో సర్టిఫికేట్స్ పరంగా నేను ఇప్పిస్తాను, నేను ఎలాంటి అమౌంట్ నేను ఛార్జ్ చేయను. ఎలా ఇప్పిస్తావు, ఏం మాట్లాడతావు అని అడుగుతారు. సో ఏం లేదు, సింపుల్ క్వశ్చన్. నేను అడిగేది యాజ్ పర్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్ వస్తే మీరు సీట్స్ అనేవి సర్టిఫికేట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలి. సీట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి. అదే మీ కాలేజీకి వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు ఇస్తున్నారు కదా, మీరు ఎందుకు ఎవరు అడుగుతాం. అండ్ మీరు ఇవ్వమని మాకు ఒక లెటర్ అడుగుతాను. ఒకటే క్వశ్చన్, మీరు ఇవ్వము అని ఒక లెటర్ ఇవ్వండి. ఆ లెటర్ నేను చేసుకుంటే చెప్తా. ఆ లెటర్ ఇస్తే నేను లెటర్ వీడియో చేసుకుంటా. అయ్యా నా కాలేజ్, ఏ కాలేజ్, యువర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మీకు ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ సీట్ వచ్చి మీరు వేరే కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్స్ బ్యాక్ ఇవ్వరంట, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పి మనం ఒక వీడియో చేస్తాం. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఉపయోగపడుతుంది. మనం చెప్తాం క్లియర్గా. అంటే ఎవరు కూడా ఈ కాలేజ్ని ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చూస్ చేసుకుంటే మీకు ఇది పరిస్థితి. అండ్ ఇంకోటి, వీళ్ళు ఎందుకు సర్టిఫికేట్స్ ఎవరు అంటే మీ కాలేజ్ మీకు నమ్మకం లేదా అని అడుగుతాం. అండ్ అదేవిధంగా నేను కాలేజ్కి విజిట్ చేసే అంత స్థాయికి వెళ్ళిందంటే ఖచ్చితంగా కాలేజ్ నేను అబ్జర్వ్ చేస్తాను, లూప్ హోల్స్, గిప్ హోల్స్ అన్ని అవన్నీ మేము చెప్తామని చెప్తాం. సో ఇమీడియట్గా చెప్పాలని బ్లాక్మెయిల్ చేసేస్తాం మీ సర్టిఫికేట్స్ కోసం. ఓకే, ఇస్తారా లేదా అని గట్టిగా అడుగుతాం. అది ఖచ్చితంగా ఇస్తానంటే నా ప్రయత్నం నేను చేస్తాను, ఖచ్చితంగా ఇప్పించేలా ఫైట్ చేస్తాను. అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ రిక్వెస్ట్ చేస్తాను, కొంచెం ఇవ్వండి ఉపయోగపడుతుంది చెప్తా. వాళ్ళు రిక్వెస్ట్ కాదన్నప్పుడు మనం బ్లాక్మెయిల్కి వెళ్తాం. బ్లాక్మెయిల్ కాదు అయినా ఇవ్వమన్నప్పుడు ఫైట్ చేస్తాం. ఫైట్ అంటే వెళ్ళి కొట్టేయడం అనమాట. మనం కాలేజ్ బయటే నిరసన చేయడం కానీ ఇంకోటి కానీ, లేదా ప్రభుత్వం నుంచి చెప్పించడం కానీ, లేదంటే జేఎన్టీయూకి కంప్లైంట్ చేయడం కానీ, లేదంటే ఎంసెట్ కంప్లైంట్ చేయడం, ఇట్లా ఏదైనా చేసి ఖచ్చితంగా నేను మీకు సపోర్టే చేస్తాను. ఆ సపోర్ట్ మీరు ఖచ్చితంగా వాట్సాపింగ్ చేయాలి ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.